గైస్ అందరూ పడతారు. సో అందరు బాగున్నారు అనుకుంటున్నా. వీడియో అయితే లేట్ అయిందనమాట. సో మళ్ళా జైలర్ సీజన్ 2 అనమాట. సో ఈ ఇల్లు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎవరినో. ఐ ఆమ్ ది ఎంహెచ్ మినీ హెడ్ ఆఫ్ పోలీస్. ఇది వచ్చేసి నా పాత బైక్ అనమాట. సో పడిపోయింది, దీన్ని లేపాలి. నేను రెడ్ షర్ట్ వేసుకుంటా కాబట్టి అది నాకు ఒక్క మీకు తెలిసిందే. నేను రెడ్ షర్ట్ వేసుకుంటా కాబట్టి దానికి కూడా రెడ్ పెట్టించాం. బాబులే నాయన సెట్. పాత బైక్ ఇది, ఇప్పుడు ఈ మోడల్స్ దొరకవు. ఇప్పుడు పాత బైక్ ఇది. సో ఇది నా కుక్క. ఐ బ్రో తిండాకమ్మ ఆ బ్లడ్ ఏంటో చూడకనే కొరికేసింది అది నన్ను. ఎవడో వేరేవాడు టైం చేసుకున్నాడు దాన్ని చంపి దొబ్బే. నన్ను కొరికింది కష్టపడి డబ్బులు పెట్టుకుంటే. చచ్చింది ఎందుకో దీనికి. ఆ టైం చేసుకుంది ఎవడో. నాకైతే ఒకడి మీద డౌట్ ఉంది, మీకు కూడా తెలుసు. క్రిమినల్ నాకు తెలిసి వాడే. నాకు వాడి మీద డౌట్ ఉంది. ఒకసారి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. నా కుక్కనే టైం చేసుకున్నాడు. నేను మాత్రం ఏం పేయకలేకపోతున్నా. ఈ పోలీసులు కూడా ఒకరు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు వీళ్ళు. షీష్. ఓకే వచ్చేసాం. చూడండి నలుగురున్నారు. వాడు ఏం చేశాడో తెలుసా మీకు? క్రిమినల్ గాడు కష్టపడి 1,00,000 రూపాయలు పెట్టి కుక్క అనుకుంటే నా కుక్కని టైం చేసుకుని నన్ను కొరికిచ్చేలా చేశాడు. ఇంతమంది ఉన్నారు, సిగ్గులేదా మీకు? నాకు ఆ క్రిమినల్ గాడు కావాలి, లేకపోతే మీరు చేస్తారు. ఓకే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాము. లేకపోతే వీళ్ళు వీళ్ళు అసలు ఊరికే క్రిమినల్ కానీ పట్టుకోరు, పీకరు, వేస్ట్ కాదు. దీని టర్నింగ్ రేడియస్ పెద్దది, అందుకే ఎంత దూరం తిరుగుతుంది ఇది. సో ఓకే ఇంటికి పోయి అలా కొంచెం బండి వద్దులేండి, బండి పాతది కదా. టర్నింగ్ రేడియస్ చూడండి పెద్దది. ఇది మన హమ్మర్, మన అన్నయ్యది హమ్మర్ ఉంది కదా, హెడ్ది, మనం మినీ హెడ్. సో హమ్మర్ వేసుకోబోదాం. హమ్మర్ వేసుకుని చిన్న అలా ఒక రైడ్కి పోయేసి వద్దాం. జస్ట్ అలాగా చిన్నది పద. ఓకే గీచుకుంది, ఏం కాదులేండి. ఓకే గైస్, రెడీ అయితే అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసాను. పార్క్ చేసేద్దాం. మెక్కాలి, పొద్దునుండి ఏం తినలేదు, పోయి మెక్కేద్దాం. ఇంటికి పోయి ఓకే దారిలో తినాలండి చిన్నది. దారిలో చిన్న స్నాక్స్ ఏమో తిన్నా, కానీ ఇంటికి పోయి మెక్కేసి పడుకోవాలి. వాట్ ఇక్కడ నా బండి ఉండాలి కదా, ఏది? ఇక్కడే కదా ఉండాల్సింది, నేను ఇక్కడే పెట్టాను కదా. ఎవరు తీసాడు నా బండి? ఇక్కడే పెట్టాను నేను, ఎవడాడు తీసింది? అలా కుక్కుంటుంటే ఇట్లా జరుగుండేది కాదు. చా యో గైస్, గ్రీన్ కార్ నాది కాదండి. సో గ్రీన్ కార్ ఉందంటే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఎవరినో. లోపల గ్రీన్ షర్ట్ క్రిమినల్ అంత మామూలుగా ఉండదు. వీడి ఇంటికి వచ్చేది ఏదోటి బోర్ కొడుతుంది, తీట పని ఏదోటి చేద్దాం. వీడి కారు లేదేంటి, బయటికి వెళ్ళి ఉంటాడు వీడు. మనకి మంచి టైమే లేండి. ఈ కారు ఇక్కడ వదిలేదు, దాచిపెట్టేద్దాం. దీన్ని సైడ్కి పెట్టేద్దాం. అక్కడ బండి ఏదో చూసాను నేను, స్ప్లెండర్ అనుకుంటుంది. అది ఇప్పుడైతే దొరకట్లేదు. అది మళ్ళా దీన్ని ఇక్కడ పడేసేయి. లెట్స్ గో. పదరా. ఆ స్ప్లెండర్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య దొరకట్లేదు. ఈ మోడల్స్ అయితే వస్తలేవు. నాకు తెలిసి పాత బైకే, పాతదే. దాన్ని లేపేద్దాం. నీ లడ్డు ఎలా? దాన్ని లేపేద్దాం, దొంగతనం చేసి ఆడచోట పడేద్దాం. ఇంకా ప్లాన్ అయితే లేదు. ఇంటికి తీసుకుపోతా, బుర్రలోకి వచ్చినప్పుడు అక్కడ పడేస్తా. ఓకే ఎక్కేనాయన. రెడ్ కలర్ ఆడ వేసుకునే షర్ట్కి తగ్గట్టే పెట్టుకున్నాడు ఇటు రెడ్. షీష్ బ్లాక్ పెట్టుకుంటే బాగుండేది దీనికి. ఆడేదోడు పెట్టుకుంటాను లేదు మనకి ఎందుకు. దీనికమ్మా ఇదేంది, ఇది బండి ఎట్టుంది కంట్రోల్ బాలే. పెద్దది దీని టర్నింగ్ రేడియస్. స్పీడ్ బాగానే ఉందబ్బా, పాత బండి అయినా. నైస్. వేసేయి నువ్వు వేసేయి. ఇట్లా వేసేయండి మీరు కూడా. సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. గైస్ ఆ బండి ఎవడు తీసాడు మరి? వెయిట్ మినిట్, ఫోన్ వస్తుంది నాకు. హలో ఎవరు? పాత స్ప్లెండర్ బాగుందిరా నీది, ఇప్పుడు లేదని ఫీల్గా అవుతున్నావా ఏంటి? రే క్రిమినల్, నువ్వా? అవునరా, నీ స్ప్లెండర్ దొంగతనం చేసింది నేనే.
అనుకున్నా. ఎక్కడుంది చెప్పు. చిల్ బ్రో, చిల్. బీచ్లో పడేసా, పోయి తెచ్చుకో. ఏంటి, బీచ్లో పడేసావా? అవునరా, పోయి తెచ్చుకోపో. హా, ఆ క్రిమినల్ కూడా బీచ్లో పడేసాడు గేసిన పాత స్ప్లెండర్ని. ఇప్పుడు నా హమ్మర్ వేసుకెళ్ళడం బదులు ఈ రోడ్డు మీద దొరికే కార్ వేసుకోవడమే బెటర్. ఏయ్ ఆగురా, బయటికి దిగు. ఎగిరిపోయాడు. బీచ్కి వెళ్ళాలి, బీచ్లో ఎక్కడ పడేస్తాడు నా స్ప్లెండర్ని, వేస్ట్ కాడు. చి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈలోపు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఓకే, చిన్న మిస్టేక్, చిన్నది కాదు చాలా పెద్ద మిస్టేక్. ఆపరే బండాపరా, అయ్యా బ్రేకులు పడట్లేవు. రే వీడు ఎవడు, వీడి కారు మన ఇంటి వెనకాల ఉంటుంది బీచ్. యాక్చువల్లీ షిట్, మిస్కాల్కులేట్ చేస్తే చాలా. బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ రావచ్చు చేసి పట్టించుకోవద్దు. మిస్కాల్కులేట్ బాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి వెనక్కి పోవాలి. నాకు తెలిసినంత వరకు మన ఇంటి వెనకాల బీచ్ ఉంటుంది, వెళ్ళిపోదాం. అదిగోండి, కొబ్బరి చెట్టు ఉందంటే బీచే. వచ్చేసాం. ఇప్పుడు ఈ బీచ్లో ఎక్కడుందో ఎతకాలి. షో, ఎక్కడ పడేసాడు ఇక్కడ? ఇక్కడ ఏం లేదే. వీడు ఇది నా బండే లెక్కుంది. నా బండే ఇది. వీడు వాటర్లో పడేశాడు. అసలుకే పాత బైకు. పర్లేదులే, పనిచేస్తుంది. వీడు ఇలా చేస్తాడని నాకు తెలిసే మెకానిక్ ఆల్రెడీ కాల్ చేసి పెట్టా. వాడు అక్కడ రెడీగానే ఉంటాడు. మెకానిక్ దగ్గర తీసుకెళ్దాం. కొంచెం ట్రబుల్ ఇస్తుంది, స్పీడ్ తగ్గింది. సో ఏదో పెంట పేల్చే ఉంటుంది. ఇచ్చేద్దాం మెకానిక్కి. ఇక్కడే ఉంటా అని చెప్పాడు, ఫ్రంట్ బిల్డింగ్ దగ్గర, రైట్ సైడ్లో ఉంది కదా, ఆ బిల్డింగ్ దగ్గర ఉంటా అని చెప్పాడు. కనపడట్లేడేంటి? లెఫ్ట్ సైడ్ ఇక్కడ లేడు. వాడు రైట్ సైడే ఉంటా అన్నాడు, అటు సైడే వెళ్దాం. ఇక్కడ ఎక్కడున్నాడో వెతకాలి. బండిని ఇక్కడ ఆపేసి దిగి వాడు ఎక్కడున్నాడో వెతుకుదాం. ఓకే, పడిపోయింది. పడిపోయి మళ్ళీ దాన్ని లేపి అంత లేదు నాకు, అంత ఓపిక పోయింది. బండి పని చేయట్లేదు. చే, వీడెక్కడున్నాడు? హలో గైస్, నేనైతే జెట్ ప్యాక్ని రెంట్కి తీసుకుని బిల్డింగ్ మీదకి వచ్చాయన్నమాట. వాడి గురించి నాకు తెలీదా? వాడు మెకానిక్కి ఎతుకుతా ఉన్నాడు. ఆ మెకానిక్ నేనే, రాంగ్ నెంబర్. ఆ మెకానిక్ని కిడ్నాప్ చేసి నేను చెప్పించాను అనమాట ఇక్కడికి రమ్మని. సో వీడు బండి ఇక్కడే ఉంది, అదిగోండి బండి కింద. సో వాడెక్కడికో వెళ్ళాడు. బ్యాక్ సైడ్ డిస్టెన్స్ రావచ్చు ముందే చెప్తున్నా మళ్ళీ. సో దివాలి కదా, పేల్చేస్తున్నారు ఆల్రెడీ అప్పుడే. సో ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, స్కోప్ వేసేద్దాం. ఇక్కడ కనపడట్లేదు. ఛీ, చంపేద్దాం అనుకున్నాయి అలా. వీడు బతుకైపోయింది అనుకున్నాయి అలా, బతికిపోయాడు. లక్కీ ఫెల్లో. ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తున్నాడా? నోప్, లేడు ఇక్కడెక్కడ. బతికిపోయాడు అలా. కానీ నెక్స్ట్ టైం దొరుకుతాడుగా, అప్పుడు వేసేస్తా విన్ని. లక్కీ గాయ్. గైస్, క్రిమినల్ వచ్చేసి నా మీద ఇందాక స్నైప్ చేసడం చూశాడు. నేను దాక్కున్నా కాబట్టి సరిపోయింది. నేను వాడిని చూశాక ఆడవాడిని చూడలేకపోయాడు. ఆ మెకానిక్ గడు ఫేక్ గడు. వాడు ఇక్కడ ఎక్కడా లేడు. గైస్, నేను వచ్చేసి నా ఫోన్ చేస్తాను అనమాట. నా సెక్యూరిటీ పెట్టుకుంటున్నా, ఈ సెక్యూరిటీ. అండ్ ఈ బండిని పేల్చి దుబ్బా. వేస్ట్ ఇంక ఇది అయిపోయింది. నేను బతుకు ఇందాక స్టార్ట్ చేసి చూసా, పని చేయట్లే. నేను ఇంకా పరిగెత్తుకుంటూ పోతా. ఓకే గైస్, వచ్చేసాను. సెక్యూరిటీ కొంతమంది వచ్చినారు, మిగతా వాళ్ళంతా రేపు వస్తారు, నెక్స్ట్ డే. సో ఇప్పుడు రమ్మను. రే క్రిమినల్, ఇప్పుడు రారా, చూసుకుందాం. ఎలా చంపుతావో నేను కూడా చూస్తా. హై సెక్యూరిటీ ఉంది నా దగ్గర.